ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ పరిశుభ్రత శ్రామికుల డే అనమాట. ఇట్ మీన్స్ వరల్డ్ క్లీనింగ్ అప్ ప్యూర్ వర్కర్స్ డే అనమాట. ఇట్ మీన్స్ ఇప్పుడు మనకి చెత్త వాళ్ళు వస్తారు, లేదంటే బాటిల్ చేరుకునే వాళ్ళు వస్తుంటారు, లేదంటే చెత్త క్లీన్ చేసే వాళ్ళు వస్తారు. ఇట్లా ఉంటారు కదా, డంప్ యార్డ్స్లో పడేస్తారు అన్నమాట తీసుకెళ్ళి. అండ్ మున్సిపల్ కార్యక్రమాలు కూడా చేస్తారు అనమాట. వీటందరూ మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఇదంతా రీసైక్లింగ్ మనం ప్రపంచవ్యాప్తంగా చేస్తాం అన్నమాట. ఇది ప్రపంచ పరిశుభ్రత కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రామికుల దినోత్సవం సందర్భంగా శ్రామికులకి, పరిశుభ్రంగా ఉంచే శ్రామికులకి నా జోహార్లు. ఎందుకంటే వీళ్ళు పరిశుభ్రంగా ఉంచకపోతే ఈగలు అక్కడే వాళ్తాయి, దోమలు అక్కడే వాళ్తాయి, బొద్దింకలు ఎన్ని ఉండడం వల్ల మనకు రోగాలు వస్తాయి అన్నమాట. సో ఇలాంటి పరిశుభ్రపరచబట్టే మనం అంత ఆరోగ్యంగా ఉన్నాం. ఒకవేళ వీళ్ళు పరిశుభ్రపరచుకుని చెత్త ఎక్కడెక్కడ వదిలేస్తే అడ్డమైన రోగాలు మనుషులకి వచ్చి మనం ఇబ్బంది పడతాం అనమాట. సో అదనమాట మ్యాటర్. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అట్లానే పరిశుభ్రత కూడా డిపార్ట్మెంట్ ఉన్నారనమాట. మన దగ్గర స్వచ్ఛ భారతం చేస్తున్నారు ఇప్పుడు మన ఇండియాలో. ఇట్లా మిగతా దేశాల్లో కూడా చాలామంది చేస్తున్నారు చాలా కార్యక్రమాలు. సో పరిశుభ్రంగా ఉండండి, ఎప్పటికప్పుడు నీట్గా చేతులు కడుక్కోండి, రోగాల దూరంగా ఉండండి. అండ్ పరిశుభ్ర శ్రామికులు గౌరవించడం మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు మన పరిశుభ్రంగా ఉంచబోయి చెప్పాయి కదా, మనకు అడ్డమైన రోగాలు వచ్చి మనమే రోగాలు పాలవుతాం అనమాట. ఇది ఇంకేమన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.